పని అంటేనేమో వెనకపట్లు పడతారు, ఆట అంటేనేమో ముందు కూరుకొస్తారు. అట్లుంటది కథ మాది. మామిడాల బ్యాడ్ బాయ్స్ అంట. నెక్స్ట్ తుంగతుర్తి, పందనపల్లి. దీని మధ్యలో ఇగో ఇగో ఇదేమో ఇటు ఎక్కువ ఉందిరా భూమి, అటేమో కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇటు కొంచెం ఎక్కువ పడినాయి కాబట్టి పోదా ఉంటే తగ్గి పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం. అది కూడా రీసెంట్గానే ఫిక్స్ అయింది. దాని గురించి గ్రౌండ్ బాగా చేయడానికి కానీ గ్రౌండ్ దగ్గరికి పోతున్నాం. ఇగో అన్నోళ్ళు వచ్చారు, తమ్ముడు గిట ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇగో మా వాళ్ళు పని అంటేనేమో వెనకపట్లు పడతారు, ఆట అంటేనేమో ముందు కూరుకొస్తారు. అట్లుంటది కథ మాది. సో ఇక ఒక్కొక్కరు నిమ్మలంగా వస్తుర్రు. అందరం ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చినాం. ఈ నుంచి పోయి ఆ గ్రౌండ్ కొంచెం ఆడాడ చెట్లు ఉన్నాయన్నీ క్లీన్ చేసి నీట్గా మంచిగా చేసి రావాలి. మళ్ళీ తర్వాతకి కట్టిన జేసీబీ ఇట్లా ఏమైనా పని ఉంటే తీసుకొని పోయి రావాలన్నమాట. అందరం ఇప్పుడే గ్రౌండ్ కాడికి వచ్చినాం. అంటే ఇంక వచ్చేటోళ్ళు ఉన్నారనమాట. సో టేప్ పట్టుకొని బౌండరీ ఎట్ సైడ్, పిచ్ ఎట్ సైడ్ అని కొలుస్తున్నాం అనమాట. ఇగో టేప్ తీసుకొని అందరం కొలుస్తున్నాం. పిచ్ ఎక్కడ ఉంటుంది, ఇటు పెడితే బాగుంటుంది, నార్త్ ఈస్టా, సౌత్ వెస్టా, అట్లా. అంతేనా చెప్పింది, తప్పిపోయింది ఏమన్నా? సో అట్లా పిచ్ గురించి కొలుస్తున్నాం అనమాట. అనేది కొలుస్తున్నాం కాదా. దీని తర్వాతకి ఇవన్నీ వచ్చినాక ఇక్కడ చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని మనం జేసీబీ కానీ డోజర్ కానీ తీసుకొచ్చి బాగా చేపిద్దామని ఆలోచన ఉంది. సో అది కూడా నెక్స్ట్ మనం ఆ వర్క్ కూడా మనం చూపిస్తాం వ్లాగ్లా. మీరు మాత్రం వ్లాగ్ చివరి వరకు చూడండి. మన క్రికెట్ వ్లాగ్స్ కదా, కొంచెం అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేయండి, కుమ్మేద్దాం మనం. ఈ టోర్నమెంట్ మొత్తం మనకి ఏ పనైనా అన్ని వ్లాగ్ల రూపంలో మీకు అందిస్తుంటా. మీరు రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి, టచ్లో ఉండండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పిచ్ మంచిగా చేయడానికి రోలర్ తీసుకుపోతానికి వచ్చినాం. ఈ రోలర్ మేము ఒక 4 years బ్యాక్ సిమెంట్ తోని మొత్తం ఒక డ్రమ్ములు వేసి కబడ్డీ కోసం అని చేసిన. ఇప్పుడు దీన్ని ట్రాక్టర్ ఇచ్చే టాస్క్ ఉందన్నమాట. సో దీనికోసం మనం అన్ని జరపాలి. గుంపు మొత్తం కూడిర్రు, దగ్గర దగ్గర ఒక 3 క్వింటాల దాకా ఉంటుంది అట్టుంది. దాన్ని లేపి ఇప్పుడు ట్రాక్టర్ వేయడం పెద్ద టాస్క్ మాకు. ఇప్పుడు ఈ తాటిపద్దలు అన్నిటిని ఒకదాని పక్కన ఒకటి పరిచి దీని మించి దాన్ని పైకి లాగాలన్నమాట. దానికోసం మా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. తాళ్ళు కట్టి ఈ తాటిపట్టలు పెట్టి లాగదామని చూస్తున్నారు. ఏమైందో మరి, ఆఖరికి సక్సెస్ అయిద్దో మరి అన్సక్సెస్ఫుల్ రైడ్ ఏదో చూడాలి. ఎంత ట్రై చేసినా ఇదైతే పైకి రావట్లేదు. దీంతో పెద్ద కథే ఉంది. ఇగో చూసుకో, కింద దగ్గర దగ్గర 3 క్వింటాలు ఉంటుంది అట్టుంది. ఇది జేసీబీ బండ రావాలి, లేకపోతే ట్రాక్టర్ కట్టినా గుంజుకుపోవాలి. ఇదే టాస్క్. కూరగాయలు సస్తురు పడే. ఇప్పుడు మనకు వచ్చి టీమ్స్ ఏమేమి వచ్చినాయంటే మామిడాల బ్యాడ్ బాయ్స్ అంట, నెక్స్ట్ తుంగతుర్తి, పందనపల్లి, చుట్టుపక్కల ఊర్లే అండి మనకి. ఇక్కడ ఈదులూరు, నెక్స్ట్ ఇక్కడ నడిగూడెం, మాదారం, కడపర్తి, సూర్యాపేట నుంచి ఇట్లా వస్తున్నాయి. ఆ టీంలో 64 నల్గొండ నుంచి ఇట్లా వస్తున్నాయనా 29 ఎన్ని టీంలు కూడా వస్తున్నాయి అన్నమాట. టీంలు అన్నీ అనౌన్స్ రాసుకుంటున్నాం. మనకి 4 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట టోర్నమెంట్ వచ్చి. నెక్స్ట్ దీని తర్వాతకి జెర్సీలు కూడా ప్రింటింగ్ ఇద్దామని నేమ్స్ సైజులు అన్ని రాస్తున్నాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే డోజర్ తీసుకొచ్చినాం అనమాట. డోజర్తో చిన్న చిన్న చెట్లన్నిటిని అదే నూపిస్తున్నాం మనం. సో డోజర్తో నూపిన తర్వాత పిచ్ కూడా కొంచెం లైట్గా నూపించి పిచ్ మంచిగా రెడీ చేద్దాం అనమాట. చూడండి వర్క్ మొత్తం.
ఈ డోజర్ అన్ని చెట్లన్నింటినీ బీగింది. ఇప్పుడు ఈ చెట్లన్నింటినీ మనం బౌండరీ అవతల చేస్తున్నాం అనమాట. ఇక గ్రౌండ్ అన్నాక చెట్లు మాత్రం ఈ మాత్రం ఉండాలి. మనం థియేటర్ చేసుకుంటే పిచ్చి అవుద్ది అనమాట. నిమ్మలం ఇగో చెప్పింది ఏంటవా, వీడ రాయి ఉందా, ఇది సెంటరు, వీడ పెట్టి దీనికి మధ్యలో బ్లేడ్ పట్టి నూక్కబో. ఆడ నిలబడతారు, ఆడదాకా నూక్కబో. ఎక్కువ బండి నొక్కరా దీని మధ్యలో ఇగో ఇదేమో ఇటు ఎక్కువ ఉందిరా భూమి, అటేమో కొంచెం డౌన్ ఉంది కాబట్టి ఇటు కొంచెం ఎక్కువ పడినాయి కాబట్టి పోదామంటే తగ్గి ఈయనే ఎగిరేది. ఇక్కడ కొంచెం పైన పట్టుకోబో, ఎక్కువ ఏమవుతుంది కానీ పైన పట్టుకోబో. ఫస్ట్ అయితే పట్టు ఒకసారి, ఒక 2-3 సార్లు పడితే తెలుస్తుంది. ఇప్పుడు పిచ్చి రెడీ చేస్తున్నాం అనమాట. దీని మించి డోజర్తోని ఫస్ట్ నూకిచ్చిన తర్వాతకి మళ్ళీ దీనికి కొంచెం మెత్తటి మట్టి కానీ ఏదైనా యాడ్ చేసి గట్టిగా కుదిరితే సెట్ అయిపోతుందని ఆలోచన. చెప్పు ఏంటిది, సిగ్గుపడుతున్నాయి వీడియో మీద రావాలంటే. పిచ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన అంటే డోర్తో నూకిచ్చేది. మనం ఏం చేయాలంటే మిగతా వరకు కొంచెం మెత్తటి మట్టి తీసుకొచ్చి దాని మీద బాగా వాటర్ కొట్టి దాని తర్వాతకి దాన్ని ఒక గట్టి దాంతో గుద్దినాం అనుకో, పిచ్ అనేది బౌలింగ్ చేసే కాడ బ్యాటింగ్ చేసే కాడ గట్టిగా ఉంటుంది అనమాట. మనకి బ్యాటింగ్ కాడ ఒక్కడ మంచుకుంటే బాగుంటుంది. ఇక గ్రౌండ్ కూడా చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది. చుట్టూ చెట్లు అనేది తీసేసినాం. బాల్ కూడా కొడితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట మంచిగా. పిచ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మిగతా వర్క్ ఏంటంటే గ్రౌండ్ మీద వాటర్ కొట్టి ఈ సర్ఫేస్ని కొంచెం గట్టిగా చేసాం అనుకో మనకి సెట్ అయిపోద్ది అనమాట. ఓకే, పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నా వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే మనకి గ్రౌండ్ ఎట్లా బాగా చేసినాం ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఆ పిచ్ని ఏ విధంగా చేస్తాం అంటే దాన్ని అంటే వాటర్ కొట్టడం కానీ అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. సో మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి క్రికెట్ అప్డేట్స్ ఇస్తుంటాను. ఏమంటావు శివ? క్రికెట్ అప్డేట్స్ ఇస్తుంటాను నా ఛానల్లో. ఇక మంచిగా ఉంటుంది అనమాట. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.